నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను ప్రహర్షిని. దేశంలో చాలా భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మరి ఏం జరగబోతోంది? ఉగ్రదాడులు జరుగుతున్నాయి ఒక పక్కన. ఒకవేళ భారత్ గనక యుద్ధం ప్రకటిస్తే పాక్ పరిస్థితి ఎలా ఉంటుంది? ఈ సమయంలో ప్రజలు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి? ఇలాంటి విషయాలన్నీ కూడా మనం తెలుసుకుందాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సురేష్ కొచ్చాటి గారు ఉన్నారు. వారితో అడిగి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అమ్మా. సురేష్ గారు, ప్రస్తుతం చాలా భయానక పరిస్థితులు ఉన్నాయి. అందరూ కూడా భయపడిపోతున్నారు. మరి ఈ నేపథ్యంలో ఒకవేళ భారత్ గనక యుద్ధం ప్రకటిస్తే పాక్ పరిస్థితి ఏంటంటారు? యుద్ధం అయితే జరగదమ్మా. ఎందుకంటే ఇప్పుడు జరిగే ప్రసక్తి లేదు అసలు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఫుల్ ఫ్లెజ్ వార్ అక్కడ వెళ్ళక్కర్లేదు. మనకు టార్గెటెడ్ ఐడెంటిఫికేషన్ ఉంటుంది. మోదీ గారు చెప్పారు చూడండి, ఇది ఎవరు చేశారో వాళ్ళ పని మనం చూసుకుంటామని. మీకు గుర్తుంటుంది, ఈ అటాక్ జరిగి కొన్ని గంటల సేపట్లోనే పాకిస్తాన్లో కూడా ఒక కార్ బాంబ్ పేలింది. 12 మంది చనిపోయారు అక్కడ కోర్టులో, ఇస్లామాబాద్ దగ్గరే. పాకిస్తాన్ ఇమ్మీడియట్గా ఏమన్నారు, అది ఇండియా చేయించారని చెప్పారు. అది తాలిబాన్ వాళ్ళు చేశారు, వాళ్ళు యాక్సెప్ట్ కూడా చేశారు, మేమే చేయించాం, సూసైడ్ బాంబింగ్ ఉండేది. మనం కూడా ఎట్లా చేయాలి? మనం ఏంటంటే అక్కడి నుంచి మన మీద ఎవరు థ్రెటన్ చేశారు, అది హఫీజ్ సయీద్ ఉండొచ్చు, వాళ్ళ అసిస్టెంట్ ఉండొచ్చు, లష్కర్ ఏ తోయిబా ఉండొచ్చు, జైషే ఎవరు చేశారనేది చాలా క్లారిటీ ఇప్పుడు వచ్చేస్తుంది. చాలా మంది టర్కీ కనెక్షన్ ఒకటి వస్తుంది, డబ్బులు అక్కడి నుంచి వచ్చిందని. అది కాకుండా పాకిస్తాన్ వైపు నుంచి ఉన్న కాంటాక్ట్, హఫీజ్ సయీద్ వాళ్ళ సిస్టర్ తో టచ్ లో ఉన్నాయి, డాక్టర్ షహీన్ ఇక్కడ నుంచి చాలా క్లారిటీ వచ్చేస్తుంది ఎవరని చెప్పేసి. ఆల్రెడీ హఫీజ్ సయీద్ ఫ్యామిలీ మొత్తం మనం ఫినిష్ చేసేసాం ఆ బాంబ్ మన అటాక్ లో, ఆపరేషన్స్. ఇప్పుడు ఎవరైనా మిగిలి ఉంటే వాళ్ళని కూడా ఫినిష్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఉండదు. మనం ఇప్పుడు చెప్పి కొట్టకూడదు, చెప్పకుండా కొట్టాలి. ఎందుకంటే మనం ఇప్పుడు వాళ్ళు కంప్లీట్గా రెడీ ఉంటారు, ఇవాళ బాంబు వేస్తారో రేపు వేస్తారని చెప్పి. మనం సో వీ షుడ్ నాట్ డూ దాట్. మనం ఎప్పుడు చేయాలంటే అప్పుడే చేయాలి. ఇప్పుడు మీరు చూసుంటారు, ఫస్ట్ మనం పుల్వామా జరిగిన తర్వాత ఒకసారి మనం అటాక్ చేసాం, ఉరీ అటాక్ చేసాం. దాని తర్వాత రీసెంట్లీ పెహల్గాం జరిగినప్పుడు అటాక్. మనం ఎప్పుడైనా 12 రోజులు తీసుకున్నాం మినిమం. ప్లానింగ్ టైం పడుతుంది. సర్జికల్ స్ట్రైక్ సపరేట్ ఉండే, ఎందుకంటే రిస్క్ చాలా ఎక్కువ. మా సోల్జర్స్ ఫిజికల్ గా పాకిస్తాన్ లో ఎంటర్ అయ్యారు, మళ్ళీ రిటర్న్ వచ్చేదాకా ఒక్కరు కూడా చనిపోతే మోదీ మీద పడతారు అందరు కలిసి. సెకండ్ వాజ్ అటాక్ ఆన్ బాలాకోట్ అటాక్ లో మనం ఎయిర్క్రాఫ్ట్ యూజ్ చేసాం. ఒక ఎయిర్క్రాఫ్ట్ డౌన్ అయింది, అభినందన్ది. తర్వాత ఆయన కూడా రిటర్న్ తీసుకొచ్చేసాం. రిస్క్ వాజ్ మీడియం. థర్డ్ టైంలో జరిగినప్పుడు ఏంటంటే అక్కడ మనం అసలు రిస్క్ మనకు చాలా తక్కువ ఉండే, ఎందుకంటే మన ఎయిర్క్రాఫ్ట్ అంతా మన ఏరియాలోనే ఉండే. మనం పాకిస్తాన్ ఎంటర్ చేయలేదు, ఇక్కడ నుంచి మిసైల్స్ కొట్టాం, మనం బ్రహ్మోస్ లాంటివి యూజ్ చేసాం. సో రిస్క్ 3 ఫ్యాక్టర్స్లో ఉంటుంది. ఇది కాకుండా ఇజ్రాయెల్ వాళ్ళు మీరు చూసుంటారు చాలా మటుకు, వాళ్ళు మొసాడ్ని ఎట్లా యూజ్ చేస్తారని, వాళ్ళ సీక్రెట్ ఏజెన్సీ కదా. వాళ్ళు ఎన్నో చోట్ల, ఒక్కటో రెండు కాదు, వాళ్ళ ఎనిమీస్ ఎక్కడెక్కడ ఉన్నారో ఒక హోటల్ లోపల వెళ్ళి, రూమ్ లోపల వెళ్ళి కొట్టేసి బయటకు వచ్చి, దేశం నుంచి పారిపోయిన తర్వాతనే దుబాయ్లోని అథారిటీస్ తెలిసి నేను చనిపోయాను. ఇరాన్లో మీరు చూసుంటారు, ఒక హమాస్ లీడర్ వచ్చి అక్కడ ఉన్నప్పుడు ఆయన అక్కడ కొట్టారు. ఇక్కడ హెజ్బుల్లా చీఫ్ నస్రుల్లాని ఇక్కడ కొట్టారు లెబనాన్లో. మిగతా చాలా మందిని అట్లనే వాళ్ళు యహ్యా సిన్వార్ని గాజాలోనే కొట్టారు. వాళ్ళ ప్లానింగ్ చాలా మెటిక్యులస్. వాళ్ళ ఒక మనిషిని కొట్టాలంటే చైర్ మీద కూర్చుని అదే మనిషిని కొడతారు, వాళ్ళ పక్కన ఉన్నది ఏమేం కాదు వాళ్ళిద్దరికి. టార్గెటెడ్ కిల్లింగ్ అని మనం కూడా అదే చేయాలి. సో వీ నీ నాట్ డూ మాస్ కిల్లింగ్, టార్గెటెడ్ కిల్లింగ్. అది కూడా మన టైం, మన చూసింగ్, మనం చేయాలి, ఎప్పుడు మనం డిసైడ్ చేస్తాం. సో దే విల్ బి, వాళ్ళకి ఎప్పుడు భయం ఉంటుంది, ఎప్పుడు తిరిగి చూస్తారు. ఆల్రెడీ ఒకసారి యుద్ధంలో వాళ్ళు ఓడిపోయారు, మన ప్రతిభ ఏంటో వాళ్ళు చూశారు. అయినా కూడా మరొకసారి దాడికి వాళ్ళు యత్నించారు అంటే ఇది ఒక రకంగా తెగించారని మాట్లాడుకోవాలి, ఆలోచించి. ఎందుకంటే సామూహికంగా కొన్ని కోట్ల మందిని లేపేయాలి, చంపేయాలి, మారణ హోమం సృష్టించాలి అని వాళ్ళు పన్నిన పన్నాగాలు ఒక్కొక్కటి బయటపడుతుంటే వెన్నులో వణుకు పుడుతోంది. అటువంటిప్పుడు మనం ఎందుకు నిగ్రహంగా ఉండాల్సిన అవసరం లేనే లేదు అసలు. ఈ టైంలో ఖచ్చితంగా యుద్ధం రావాలి అని కోరుకునే ఇండియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. ఎలాంటి యాక్షన్ ఉంటుందంటారు? భారత్ సత్తా ఇంకోసారి చూపించాల్సినటువంటి అవసరం టార్గెటెడ్ ఉంటుంది. చాలా క్లియర్ గా చూడండి, నెక్స్ట్ 1 వీక్ 10 డేస్ తర్వాత ఎవడో ఒక అన్నోన్ గన్ మ్యాన్ వెళ్ళి ఇట్లాంటి 2-3 క్యారెక్టర్స్ ఉన్నారు పాకిస్తాన్ లో, వాళ్ళని కొట్టేస్తారు. అక్కడే మెసేజ్ వెళ్ళిపోతుంది, అన్నోన్ గన్ మ్యాన్. తాలిబాన్ వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు, వాళ్ళు కూడా ఏమైనా చేయొచ్చు. ఆ భయం ఉండాలి. హిందీలో అంటారు డర్ అచ్చా హే అంటారు, మంచిదే. భయం ఉండాలి వీళ్ళకి, ఎప్పుడు వీళ్ళు వచ్చి కొడతారో ఇండియన్స్ అని తెలియకుండా టెన్షన్లో ఉండాలి. టెన్షన్లో బతకాలి. రాత్రి నిద్రపోతున్నప్పుడు కూడా పొద్దున్న లేస్తామా లేదా అని డౌట్ ఉండాలి వాళ్ళకి. కానీ మన దగ్గర ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్ ఏం జరిగిందంటే, ఈ అటాక్లో, టెర్రరిస్ట్ అటాక్లో వాళ్ళు ఏం చేశారు, కశ్మీరీస్ని యూజ్ చేశారు.
పాకిస్తాన్ వైపు నుంచి ఎవరిని తీసుకురాలేదు. అవును, మన వాళ్ళనే మన మీదకి. సో వాళ్ళు ఏమంటారు, మేమేం చేయాలండి, మీ వాళ్ళే చేశారు కదా, అవును. మా మీద అంత కూర్చోబడుతున్నారు. ఉమ్, మనం కూడా అదే అంటాం, కరెక్ట్ మీరు బాగా చెప్పారు, ఉమ్, మీరు చేయలేదు, ఉమ్, మీ ఇక్కడి నుంచి కొంతమంది చేయించారు, వాళ్ళు మేము చూసుకుంటాం. ఉమ్, మీ వాళ్ళు కాదు కదా, మీరు అంటున్నారు కదా హఫీజ్ సయీద్ మదర్ లేడు, అవును, ఇక్కడ లేడు, దావూద్ ఇబ్రాహిం లేడు, అవును. సరే నో ప్రాబ్లం, మేము ఆయన కొట్టేస్తే తర్వాత మీకు చెప్తాం ఆయన ఉన్నాడు అక్కడే, మీరు చూసుకోండి ఒకసారి వెళ్ళండి. సో ఇట్ విల్ బి ఎ టార్గెటెడ్ హిట్. అది మనం, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, కానీ ఎట్లా జరుగుతుందో ఏం జరుగుతుందో అని అజిత్ దోవల్ కానీ, డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కానీ, హోమ్ మినిస్టర్ అమిత్ షా కానీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసైడ్ చేస్తారు. అక్కడ పాక్ సామాన్య ప్రజలు చాలా దుర్భర పరిస్థితుల్లో జీవితం గడుపుతున్నారు. ఎందుకంటే వాళ్ళకి తినడానికి తిండి కూడా లేదు. వాళ్ళు చూస్తే సమ్ టైమ్స్ మనకి జాలేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. వాళ్ళకి సరైన ఆయుధాలు కూడా లేవు. కానీ పాలకులు ఎందుకు వాళ్ళ దేశ ప్రజల గురించి ఆలోచించకుండా కయ్యానికి కాల్దూతున్నారు? అది ఎందుకంటే పాకిస్తాన్ క్రియేట్ చేసింది ఎందుకు, మనం వాళ్ళకి ఒక ముస్లిం స్టేట్ అంటే ముస్లిం కంట్రీ కావాలన్నారు మహమ్మద్ అలీ జిన్నా. దాని తర్వాత భారతదేశంలో ఓటింగ్ జరిగింది, ముస్లిమ్స్ ఓట్ చేశారు. వాళ్ళేమన్నారు, 97% మంది మాకు సపరేట్ దేశం కావాలని చెప్పారు. కానీ 95% మంది అక్కడికి వెళ్ళలేదు. పార్టీషన్ చేసి ఇచ్చిన తర్వాత ఆల్మోస్ట్ పాకిస్తాన్లో ఉన్న ముస్లిమ్స్ అక్కడే ఉన్నారు, అక్కడ ఉన్న హిందువులు పారిపోయి ఇక్కడికి వచ్చేసారు చాలామంది. అది కాకుండా ఇక్కడి నుంచి కొంతమంది ముస్లిమ్స్ అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు మీరు ఓల్డ్ సిటీకి వెళ్తే ఇప్పుడు కూడా చెల్లె ఎక్కడ ఉంటుంది, అక్క అక్కడ ఉంది, అన్న అక్కడ ఉన్నాడు, తమ్ముడు ఇక్కడ ఉన్నాడు, అట్లనే పార్టీషన్ అయిపోయింది అనమాట. కానీ అది అట్లనే నడుస్తుంది చాలా సంవత్సరాలు, ప్రాబ్లం లేకుండా. కానీ లాస్ట్ ఒక 10-15 సంవత్సరాలని టెర్రర్ ప్రాబ్లం స్టార్ట్ అయింది, జమ్మూ కాశ్మీర్ నుంచి. ఇప్పుడు మన పాకిస్తాన్ ప్రజల గురించి ఆలోచిస్తున్నప్పుడు గాజా గురించి ఆలోచించుకోండి మీరు. గాజాలో ఆ రోజు అక్టోబర్ 7వ తారీఖు జరిగిన దాడి ఇజ్రాయెల్ మీద టెర్రరిస్ట్ ఒకరు చేయలేదండి. గాజా నుంచి చాలా మంది సివిలియన్స్ కూడా వచ్చి వాళ్ళు కూడా తుపాకీలు తీసుకొచ్చి వాళ్ళు కూడా చంపారు. హాస్టేజెస్ గుంజుకొని తీసుకెళ్లారు వాళ్ళ బండ్లు, మీరు చూసుంటారు. అందరు హమాస్ టెర్రరిస్ట్ లేకుండా దాంట్లో చాలా మంది ఉన్నారు, కానీ సివిలియన్స్ కూడా చేశారు. సో మనం ఒకటి మాట అర్థం చేసుకోవాలి, ఈ అమన్ కి ఆశ, అది ఇది బిర్యానీలు తినిపించడం అంతా నాన్ సెన్స్. అక్కడున్న ప్రజలకు కూడా భారతదేశం అంటే కోపం ఉంది. ఇది ఎక్కడ వస్తుందంటే, అంబేద్కర్ గారు చాలా మంచిగా పుస్తకం రాశారు. దాంట్లో ఆయన అన్నారు, ద యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ జరగలేదు. మనం వాళ్ళకి పాకిస్తాన్ ఎందుకు ఇచ్చాం? 97% మంది అన్నారు మాకు పాకిస్తాన్ కాదు. మీ 97% మంది ఎందుకు వెళ్ళలేదు అక్కడికి? మీరు 30% ఇక్కడ ఉండిపోయారు, 30 నుంచి 40% ఇక్కడ ఉండిపోయారు. మళ్ళీ మేము అది ఎందుకు ఇచ్చాం మీకు? మళ్ళీ మీకు ఇచ్చిన జగకి మీరు వెళ్ళాలి. యాక్చువల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పాపులేషన్ నెవర్ టుక్ ప్లేస్ అని అంబేద్కర్ గారు రాశారు. సో బిగ్ ట్రేస్టీ అని రాసిన చాలా మంచి రీసెర్చ్ బేస్డ్ ఫ్యాక్ట్ అనమాట. కానీ ఈ అటాక్ జరిగినప్పుడు కూడా మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి, పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళ సివిలియన్స్ నుంచి వస్తారు కదా, కూడా బయట నుంచి తయారు చేసి తీసుకురారు కదా, ఈ టెర్రరిస్ట్ కూడా అక్కడ ఉన్నోలే కదా. సో వీళ్ళందరూ కలిసి ఉన్నారు. మనం వాళ్ళ మీద బాధపడక్కర్లేదు, ఆట లేదు, తినడానికి తాగడానికి నీళ్ళు లేదంటే ఓకే, వాళ్ళు సఫర్ అవుతున్నారు. పాకిస్తాన్ ఇస్ అ ఫెయిల్డ్ స్టేట్, అది మనం గుర్తుపెట్టుకోవాలి. పాకిస్తాన్కి ఫ్యూచర్ లేదు, వాళ్ళు అడుక్కొని తింటున్నారు. వాళ్ళు ఎవరైనా డబ్బులు ఇస్తే ఆ డబ్బులతో నెక్స్ట్ మంత్ కడుక్కుంటారు, వాళ్ళు ఆ పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళు 30 సంవత్సరాలు ఆఫ్ఘనిస్తాన్ పేరు పెట్టి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు యుఎస్ దగ్గర నుంచి. మొన్న కూడా ఒక యుఎస్ సిఐఏ ఏజెంట్ దాని గురించి డీటెయిల్గా మాట్లాడారు. బహుశా మనం ఒక ఎపిసోడ్ కూడా చేయాలి దాని మీద. ఎట్లా పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్, మీకు గుర్తుంటుంది, దీనికన్నా ముందు బహుశా ఎక్కడ చెప్పాను ఇంకెక్కడ చెప్పాను, గడ్డి తిన్నానే మేము బాంబు తయారు చేస్తాం అన్నారు జుల్ఫికర్ అలీ భుట్టో. గడ్డి తింటాం కానీ బాంబు తయారు చేస్తాం, దట్ ఈస్ న్యూక్లియర్ బాంబు చేశారు. దాని తర్వాత వాళ్ళు ఏమన్నారు, వీ విల్ బ్లీడ్ ఇండియా విత్ 1000 cuts అన్నారు. దాని భుట్టో కూడా అన్నారు ఒకసారి. అది అంటే 1000 సార్లు భారతదేశాన్ని మేము, అది వాళ్ళ మెంటల్ సైకేలో ఉంది. అది మీరు సివిలియన్స్ని ఆర్మీని సపరేట్ పెట్టకండి. పాకిస్తాన్ అందరూ ఒకటే సార్, మనలా కాదు. మన దేశంలో హ్యూమన్ రైట్స్ మాట్లాడతాడు ఒకడు, ప్రెస్ ఫ్రీడమ్ గురించి మాట్లాడతాడు ఒకడు, ఎందుకు వాళ్ళని అటాక్ చేయాలంటారు. వాళ్ళు చూడు వాళ్ళ సివిలియన్స్ ఏం చేశారు పాపం, నథింగ్ లైక్ దట్. వాళ్ళు కూడా దీంట్లో కుమ్మక్కై ఉన్నారు. బహుశా అందరు కాదు, అగైన్ ఒక 60 to 70% పాకిస్తాన్ పాపులేషన్ చాలా సింపథెటిక్ ఈ టెర్రరిస్ట్కి. ఎందుకంటే రిలీజియన్ వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. మనం ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. ఎవరో అన్నారు ఒకసారి, రిలీజియన్ ఇస్ ఓపియం ఫర్ మాసెస్ అని. ఒకసారి మీద తెచ్చేస్తే తలకెక్కేస్తుంది. సో అదే జరుగుతుంది పాకిస్తాన్లో. దట్ కాఫీర్ని చంపాలి. సో దానికోసం చేస్తున్నారు. దేశం మా పుస్తకాలు రాసుకుని మేము అదే చేస్తున్నాం, తప్పేం చేయట్లేదని. పాసిబుల్, కరెక్ట్. కానీ మీరు మా మీద ఎందుకు వస్తున్నారు? మీకు ఇంకా ఎవరో చాలా దేశాలు ఉన్నాయి కదా. మీరు యూఎస్కి వెళ్ళండి, మీరు చేశారు కదా ఒకసారి 9/11. దాని తర్వాత తెలిసింది కదా ఏం జరిగింది అక్కడ. వచ్చి యుఎస్ మొత్తం ధ్వంసం చేసేసారు ఆఫ్ఘనిస్తాన్. దాని తర్వాత
పాకిస్తాన్ లో ఒసామాని చంపారు. ఉమ్, ఇదంతా జరుగుతుంది. సో మనం ఏం చూడాలంటే మన వైపు నుంచి మన మీద జరిగే అటాక్స్ మీరు చూసుకుంటారు. లాస్ట్ టైం పెహల్గాం జరిగింది, ఉమ్, చాలా ప్లాన్డ్ గా చేశారు. అవును. కానీ పాకిస్తాన్ నుంచి కొంతమంది టెర్రరిస్ట్ వచ్చారు. ఈసారి వాళ్ళు హోమ్ గ్రోన్ టెర్రరిస్ట్ ని యూజ్ చేశారు. ఉమ్, సో కొంతమంది అడిగారు ఈ హోమ్ గ్రోన్ ఏంటని అడిగారు. నేను చెప్పాను హోమ్ గ్రోన్ ఏం లేదు, వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి, అది కూడా ఎడ్యుకేటెడ్ పీపుల్, ఉమ్, ఏదో ఇల్లిటరేట్ ఫెలో అంటే అనుకోవచ్చు. కానీ ఇది ఇట్లాంటి పరిస్థితి చేస్తే డెఫినెట్ గా భారతదేశం రియాక్షన్ ఉంటుంది. ఉమ్. అది మనం వెయిట్ చేద్దాం, మనం స్పెక్యులేట్ చేయక్కర్లేదు, అది చేయాల్సిన వాళ్ళు చేస్తారు. సురేష్ గారు, ఇలాంటి ఒక ఉగ్రదాడులు కానీ ఏదైనా హిందూ ముస్లిమ్స్ గొడవలు కానీ జరిగినప్పుడు అందరూ గాంధీ గారి దగ్గరికి వెళ్ళిపోతుంటారు. ఆ రోజు గాంధీ గారు చేసిన మిస్టేక్ వల్ల ఈ రోజు ఇలాంటి పరిణామాలు మనం అనుభవించాల్సి వస్తుంది. గాడ్స్ ఇలా చేశారు, అలా చేశారని చాలా వార్తలు వింటూ ఉంటాం. నిజంగానే ఆయన తీసుకున్న నిర్ణయం వల్లే మనం ఇలా సఫర్ అవుతున్నామంటే మీరేమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఒక దేశం రెండు ముక్కలు చేస్తున్నప్పుడు ఎవరి దగ్గర అడగాలండి? ఆ దేశ ప్రజల దగ్గర అడగాలి. ప్రజాభిప్రాయ సేకరణ హిందువుల దగ్గర అడిగారా? ఈ దేశంలోనే హిందూ ప్రజల దగ్గర అడిగారా? మీ దేశం రెండు ముక్కలు చేస్తున్నాం. ముస్లిమ్స్ దగ్గర అడిగారు, హిందూస్ దగ్గర అడగలేదు. మనం నో అంటుండే ఇమీడియట్. అది ఇక్కడ కాదు, ఈవెన్ జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఆజాద్ కాశ్మీర్ అని వాళ్ళు చెప్పుకుంటారు, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అని మనం చెప్పుకుంటాం. అది నెహ్రూ గారు తప్పుతూనే అయింది. అది 2 రోజులు మిలిటరీని ఆర్మీని డిలే చేసిన దానికి మన చేతి నుంచి పోయింది ఆ ఏరియా. ఇటువైపు లదాఖ్ ఇప్పుడు అక్సాయ్ చిన్ అని చెప్పి 38,000 స్క్వేర్ కిలోమీటర్స్, అంటే ఆల్మోస్ట్ సైజ్ ఆఫ్ హర్యానా, మీరు చైనాకి ఇచ్చేశారు. నెహ్రూ గారి లాజిక్ ఏముండే, అక్కడ ఏం లేదు, గడ్డి కూడా ఉండదు అక్కడ, మళ్ళీ ఏం చేసుకుంటాం అక్కడ. కరెక్ట్, ఐ హావ్ ట్రావెల్డ్ ఇన్ లదాఖ్, నాకు తెలుసు. ఇట్స్ వెరీ వెరీ ఇన్హాస్పిటబుల్ టెరైన్. ఏం కనిపించదు మీకు, కిలోమీటర్ బండితో కూడా మీకు ఏం కనిపించదు, ఒకసారి చెట్టు కనిపించదు మీకు. కానీ ఆ టెరిటరీ అట్లా ఉంది, మనం ఏం చేయాలి? దానికి స్ట్రాటజిక్ వాల్యూ ఉంది దానికి. అప్పుడు మీరు ఏం చేయలేదు. ఇప్పుడు చూడండి, కొత్తగా ఎయిర్పోర్ట్ ఓపెన్ చేసాం మనం, ఓపెన్ న్యూ ఎయిర్పోర్ట్ ఇన్ లదాఖ్, చాలా హైయెస్ట్ హైట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఆల్టిట్యూడ్. అట్లాంటి ప్లేసెస్ చేస్తున్నాం ఇప్పుడు మనం, కానీ ఆ టైంలో చేయలేదు. సో నెహ్రూ గారు చేసిన తప్ప, గాంధీ గారు చేసిన తప్ప అంటే వీళ్ళందరూ కలిసి చేసిన తప్ప. ఫస్ట్ ఆఫ్ ఆల్ పార్టీషన్ వాజ్ అ బిగ్ మిస్టేక్. మొహమ్మద్ అలీ జిన్నా చేసిన బ్లాక్ మెయిల్ కి మనం పట్టించుకోకుండా ఉంటే బాగుంటుండే. ఇన్ఫాక్ట్ మౌంట్ బ్యాటన్ చెప్పారు అప్పుడు రాజగోపాల్ గారి చారి దగ్గర, ఇంకొక సంవత్సరం వీడు ఉండడు, జిన్నా ఈ సఫరింగ్ ఫ్రమ్ క్యాన్సర్, మీరు అట్లానే పట్టుకొని ఉండండి, ఆడు ఈల్ గో ఆఫ్, ఆఫ్టర్ దట్ మీరు డీల్ చేసుకో. కరెక్ట్, 1.5 years జిన్నా చనిపోయారు ఆఫ్టర్ ఇండిపెండెన్స్. మన దగ్గర ఈ పార్టీషన్ జరిగింది ఫస్ట్. మీరు ఏ దేశంలో కూడా ఇట్లాంటి పార్టీషన్ చేయలేదు. కొట్లాట తీసుకుంటారు, అది ఇంకో మాట. కానీ పార్టీషన్ మనం ఈజీగా వచ్చేసాం. ఒకవైపు ఈస్ట్ పాకిస్తాన్ అని చెప్పి ఒక బంగ్లాదేశ్ క్రియేట్ చేసాం, అటువైపు ఏమో పాకిస్తాన్ క్రియేట్ చేసాం. రెండు వైపుల నుంచి మనకు ప్రాబ్లమ్స్. సరే చైనా వైపు నుంచి కూడా ఉందనుకోండి, కానీ దే ఆర్ ఎ ప్రెడిక్టబుల్ ఆర్మీ. వాళ్ళు ఒట్టి గొడవకు రారు మన దగ్గరికి. పాకిస్తాన్ అట్లా కాదు, వాళ్ళకి ఎవ్రీ నవ్ అండ్ దెన్ భారతదేశం మీద దాడి చేయాలి, అప్పుడు వాళ్ళ లోకల్ పబ్లిక్ హ్యాపీ ఉంటారు. దానికోసం ఒకసారి చెప్తుంటారు కదా, ఇక్కడ మోదీ గారు హిందుత్వ ఎలిమెంట్స్ లేపుతారు, దానికోసం ఆయన ఓట్ల కోసం. పాకిస్తాన్ అదే జరుగుతుంది. మోదీ గారు హిందుత్వ ఎలిమెంట్ చేయట్లేదు ఇక్కడ, ఆయన కాన్స్టిట్యున్సీని చూసుకుంటున్నాడు ఆయన, అంతే, ఇంకేం లేదు. యోగి ఆదిత్యనాథ్ గారిని ఎవరైనా కానివ్వండి. పాకిస్తాన్ అట్లా కాదు. పాకిస్తాన్లో వాళ్ళ పాపులేషన్ని ఒక వైపు పీస్ఫుల్గా పెట్టుకోవాలంటే ఇది చేయాలి, లేకుండా వాళ్ళు గొడవ చేస్తారు, గవర్నమెంట్ దింపేస్తారు. పాకిస్తాన్ స్టార్టింగ్ నుంచి యాయా ఖాన్ నుంచి ఇప్పుడు అసీం మునీర్ దాకా వాళ్ళ ఆర్మీ నడిపిస్తారు. పాకిస్తాన్ నడిపించేది ఆర్మీ. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందరూ కామన్ జోక్ ఒకటి ఉంది అక్కడ, పాకిస్తాన్ ఈజ్ రన్ బై ఆర్మీ అండ్ అల్లా. ఇట్ ఇస్ కరెక్ట్. ఆర్మీనే వాళ్ళ ఏ సివిలియన్ అడ్మినిస్ట్రేషన్ వచ్చినా కానీ ఆర్మీ నడుపుతారు. జియాउल హక్ కానివ్వండి, పర్వేజ్ ముషరఫ్ కానీ ఎవరైనా కానీ, మాకు తెలియదు కార్గిల్ ఎట్లా జరిగింది మాకు తెలియదు, ఎవరు తెలియదండి, ఆర్మీ చేస్తున్నారు వాళ్ళది. దే డిసైడ్ ఎవ్రీథింగ్. మనం ఏం చేయాలంటే మన వైపు నుంచి ఇప్పుడు యూఎస్ ఇంత క్లోజ్గా వెళ్తున్నారు పాకిస్తాన్కి, ఎందుకంటే వాళ్ళకి రేర్ ఎర్త్ కావాలి, వాళ్ళు డబ్బులు ఇచ్చారు పాకిస్తాన్ ఆర్మీ, ఈయన కంపెనీలో ఇన్వెస్ట్ చేశారు, ట్రంప్ కంపెనీ. కానీ తర్వాత కూడా ట్రంప్కి ఇప్పుడు తెలిసిపోయింది ఇదొక భస్మాసురం, ఒక్కసారి వరం ఇస్తే తల తీసుకొచ్చి మన తల మీద చేయబెడతాడు, జరుగుతుందని. అదే జరుగుతుంది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.